మా యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చితే, దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్‌ని లైక్ చేయండి. ఒక చిన్న అరణ్యంలో పిట్టలన్నీ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. అవి ఉదయం తమ కోసం ఆహారం తెచ్చి, సాయంత్రం చెట్లపై కూర్చుని గానాలు పాడుతూ సరదాగా గడిపేవి. కానీ ఒకరోజు ఆ ఆనంద సమాజంలో గొడవ ప్రారంభమైంది. మొదటి పిట్ట మయూరి గొడవ మొదలుపెట్టింది. "నా చెట్టు మీద అందరికంటే బాగుంటుంది. అందరూ నా చెట్టుకి రావాలి" అంది. రెండవ పిట్ట మరియు చిలుక వెంటనే స్పందించి "అది తప్పు. మామా చెట్లు పండ్లు బాగా రుచిగా ఉంటాయి. అందరూ నా చెట్టుకి రావాలి" అని చెప్పాయి. మిగతా పిట్టలంతా కలిసి తమ చెట్లు గొప్పవంటే తమ చెట్టు గొప్పదని వాదించడం ప్రారంభించాయి. ఆ గొడవంతా విన్న ఒక పిట్ట మధ్యలోకి వచ్చి ఇలా అంది: "ఇలాగే గొడవ పడితే మనం విడిపోతాం. ఆడుకోవడం, కలిసి ఉండడం, కలిసి సరదాగా మాటలు చెప్పుకోవడం మర్చిపోతాం. దానికి బదులు ఒక పని చేద్దాం. నలుగురూ కలిసి పనిలో పడదాం. అంతలో ఎవరి చెట్లు ఎంత ఉపయోగకరమో తెలుసుకుందాం." పిట్టలంతా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నాయి. అప్పటినుంచి అవి ఒకటిగా పనిచేస్తూ చెట్లన్నింటినీ సమానంగా చూడటం మొదలుపెట్టాయి. మరియు చెట్టు సేద చేసే స్థలం అయితే చిలుక చెట్టు రుచికరమైన పండ్లను అందించేది. జ్ఞానపిట్ట వాటిని చూసి మురిసిపోయింది. మనలో ఏ ఒక్కటి కూడా ఇతరుల కంటే ఎక్కువ కాదు. మనందరం కలిసి ఉంటే అరణ్యం ఆనందంగా ఉంటుందని చెప్పింది.